2 లక్షల జనాభా లేని అమరావతి కోసం 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతామని ప్రభుత్వం అంటోందని వడ్డే శోభనాధీశ్వరరావు మండిపడ్డారు. ఇదే వేరే వాళ్ళు మాట్లాడితే పిచ్చివాళ్లు అంటామని తెలిపారైనా బాధ్యత ఉన్న మంత్రి నారాయణ మాట్లాడితే ఏమనాలని ప్రశ్నించారు. 24 ప్లాట్ఫారం రోజుకి 1000 రైళ్లు టచ్ చేస్తాయి, రావటం కానీ పోవటం కానీ. రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కటం కానీ చేస్తారు. వాటికి ఇంకా 2 లక్షల జనాభా లేనటువంటి అమరావతి 29 గ్రామాల వారికి సంబంధించి 1000 ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం, అవునా? కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా. రాజధాని విషయంలో కలలు కనడం తెలియక అని, కానీ స్తోమత ఉండాలని అన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు. ఈ డబ్బు మొత్తం ప్రజల నుంచి వచ్చిందే కదా అని ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు. ఇప్పుడు నాకు కూడా ముఖేష్ అంబానీ గారు 40 అంతస్తుల యాంటీలా బిల్డింగ్ లో ఉంటున్నాడే, నేనెందుకు ఉండకూడదు అని అనుకోవటం తేలికే, కలలు కనటం తేలికే. కానీ అసలు మనకి ఎంతవరకు స్తోమత ఉంది, అంత ఖర్చు పెట్టగలమా అని ఆలోచన చెయ్యాలి కదా.